హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ తిన్నారా ఫ్రెండ్స్? వంట ఏం చేస్తున్నారు? నేనైతే చేను దగ్గర నుంచి వచ్చినాను, టిఫిన్ తిన్నాము, వంట అయితే స్టార్ట్ చేసినాను. రైస్ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ గ్యాస్ మీద. చింతాకు పెరుక్కొచ్చినాను, చేను దగ్గర నుంచి వస్తాను. చింతాకు పచ్చడి అంటే, ఈ పచ్చడి అంటే మా ఆయనకు చాలా ఇష్టము. అందుకని చింతాకు పచ్చడి దంచి రసం పెడదామని చింతపండు నానేసి పక్కన పెట్టిండా ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో చింతాకు పచ్చడి రసం. ఏమైనా నంచుకొని కావాలి అంటే వడియాలు వేయించాను. అంతే, ఏం చేయాలి ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో ఇంతేను. చూడండి, చింతాకు ఒలుసుకొని వచ్చాను కదా, అంతా బాగా పుల్లయి లేకుండా అంతా నీట్గా ఒలుసుకొని పక్కన పెట్టుకున్నాను. చింతాకు పచ్చడి, శనక్కాయ పప్పులు, నూగులు, ఎండుమిర్చి, ఎర్రగడ్డ ఇవి అయితే శుభ్రంగా వేయించుకోవాలి. మాడు వాసన రాకుండా నీట్గా వేయించుకొని చింతాకు వాటర్లు వేసి ఉడకబెట్టుకొని, ఎర్రగడ్డ అయితే యాంచేదిలే ఉడకబెట్టేదిలే ఫ్రెండ్స్. పచ్చిది వేసి బాగా దంచితే పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. నూగులు మంచిదే కదా ఫ్రెండ్స్, నూగులు స్మెల్ కూడా బాగుంటాయి. ఫేవరెట్ నూగులు మా ఆయనకి అయితే. నూగులు పచ్చిపులుసు, శనక్కాయ పప్పులు, నూగులు పచ్చిపులుసు చేసినా కూడా దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని తింటాడు, బాగా తింటాడు ఆయన. నేనైతే అస్సలు తినలేను, బెల్లం చక్కెర అసలు నేను ఇది చేయను. ఆయన అయితే తింటాడు, నాకైతే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అలా, కానీ బాగుంటుంది అని ఆయన తింటాడు. దీనిలో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఎండుమిర్చి వేసినాను. పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి టేస్ట్ ఉంటుందని నా అభిప్రాయము. కానీ కొంతమంది పచ్చిమిరకాయలు కూడా వేసుకొని ఉడకబెట్టుకొని దంచుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ పచ్చిమిరకాయ కన్నా ఎండుమిరకాయ టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సేమ్ ఇదే నూగులు, శనక్కాయ పప్పులు, ఎండుమిరకాయలు, ఎర్రగడ్డ, మామిడికాయ కూడా వేసి దంచుకునే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి. ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఆ పచ్చడి వేసుకుని తింటే అసలు నంచుకొని కూడా అవసరం లేదు, అంత టేస్ట్ ఉంటుంది. నేను ఆ విధంగా కూడా దంచుతాను. అలా పచ్చడి దంచినా కూడా నేనైతే ఏం కూర చేసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి 3 రోజులైనా ఆ పచ్చడి వేసుకుని తింటాను, నాకు అంత ఇష్టము. నూగులు, శనక్కాయ పప్పులు, ఎండుమిరకాయలు అది వేసి దంచుకుంటే మామిడికాయ. ఇప్పుడు సేమ్ ఇదే మామిడికాయ పొజిషన్లో చింతాకు వేస్తున్నాను. పచ్చడి దంచిన తర్వాత మళ్ళీ మీకు రీల్స్లో చూపిస్తాను, చూడండి ఎంత బాగా వస్తుంది పచ్చడి, కమ్మగా ఉంటుంది. మీరు ఇలా చేసుకుంటారా? చింతాకు, నువ్వులు, శనగకాపులు, ఎండుమిర్చి, ఎర్రగడ్డ వేసి మీరు కూడా పచ్చడి ఇలా చేస్తారా ఫ్రెండ్స్? చేస్తా, అలా చేయకుండా ఎందుకుంటారు? నేనైతే ఈరోజు ఇది చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే ఇది ఈరోజు కూర, రసము, పచ్చడి. ఈరోజు ఏం తినము, శనివారం కాబట్టి అందుకని ఇది చేస్తున్నా ఫ్రెండ్స్. చిట్టుతల్లి అయితే బాగా అల్లరి చేస్తుంది. ఒక మాడిపండు తినింది, వాళ్ళంతా మొత్తం పూసేసుకునింది. రెండుసేపు ఇంట్లో పని చేసుకోను, రెండుసేపు ఆమెకు తుడుచుకోను, పెట్టుకోను, ఆమెకు కడుక్కోను, ఇదే సరిపోతుంది ఫ్రెండ్స్ నాకు. ఓకేనా? బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. అనసకాయ కోసుకున్నారు కదా, తిన్నాటి ఎన్ని గింజలు ఎడబెట్టేసినారు. ఈ పొయ్యిలు వేసి కాల్చుకుంటే మస్తు ఉంటాయి. మేము